నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఒక సూర్యుడు ఒక వెన్నెల ధారావాహిక నుండి 9వ భాగం వినేద్దామండి. అప్పుడు సమయం 1 గంట అవుతోంది. లంచ్కి లేద్దాం అనుకుంటూ ఉండగా ఫోను. ఎవరా అనుకుంటూ వెళ్ళింది సుజాత ఇన్ఛార్జ్ టేబుల్ దగ్గరకు. ఫోన్ చేసింది విశ్వం. సాయంత్రం మీరు నాకు చిన్న సాయం చేయాలి అన్నాడు. ఇంకెవరినైనా గుర్తుపట్టాలా? అనుకోకుండా అనేసింది, కానీ అన్న తర్వాత తన తొందరపాటుకు తడబడింది. విశ్వం పక్కపక్క నవ్వాడు. క్షమించాలి, నేను చేసిన పొరపాటుకు మీరు బాగా హర్ట్ అయినట్టున్నారు. తామాయించుకుంది సునీత. చెప్పండి అంది. మీరు ఒకసారి మా ఇంటికి రావాలి. మా చెల్లాయిని చూడటానికి వస్తున్నారు. మా అమ్మకు 60 ఏళ్ళు. పెళ్లి చూపులకు గాను దానికి చాదస్తంగా 7 అడుగుల చీర కట్టేసి బిగించి జడేసి బుట్టెడు పూలు పెట్టి బొమ్మలా తయారు చేస్తుందేమోనని నా భయం. మా చెల్లెలకు ఇదే మొదటిసారి. మీరైతే కాస్త నాజూగ్గా తయారు చేస్తారేమోనని అన్నాడు. అంటే నాకు చాలా అనుభవం ఉన్నదనా మీ ఉద్దేశం? కొంటిగా అంది. విశ్వంతో మాట్లాడుతూ ఉంటే ఆమెకు ఆత్మీయుడితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఈసారి తడబడటం అతడి వంతు అయింది. ఆహా, అలా అని కాదు. ఆమె మాటలను తేలిగ్గా తీసుకుని నవ్వుతూ అన్నాడు. మనం 2 గంటలకల్లా వెళ్ళాలి. వాళ్ళు 3 ఇంటి దగ్గర బయలుదేరతారట. అప్పుడు బాగుందట సమయం. ఆ సమయానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి. ఈలోగా ఇంటి దగ్గర ఏర్పాట్లు మీరు మా అమ్మ కలిసి చెయ్యొచ్చు అన్నాడు. అన్నట్టుగా 2ంటికే విశ్వం సునీత దగ్గరకు వచ్చాడు. ఇన్ఛార్జికి చెప్పి బయటకు వచ్చేసింది సునీత. ఇందాక మీరు ఆ విషయం ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు మనం రాంబాబు ఇంటికి వెళ్ళాం కదా, తర్వాత 24 గంటల్లోనే అతడు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అంతేకాదు చేస్తున్న ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కూడా మానేశాడు. మై గాడ్, నిజంగానా? నిజం. ఎక్కడికి వెళ్ళింది తెలీదు, ఎందుకు చేసిందే తెలియదు, కానీ ఆసుపత్రిలో జెన్నిఫర్ను బెదిరించినందుకు గాను పోలీసులు వెంటబడుతున్నారని తెలిసి భయపడి పారిపోయి ఉండొచ్చు. అతడికి ఆ పని పురమాయించిన వాళ్ళు కూడా తమ పేర్లు బయటకు వచ్చినాయంటే చంపేస్తామని బెదిరించి ఉండొచ్చు అన్నాడు. సునీత గుండె దడదడలాడింది. ఈ వ్యవహారం ఏదో చాలా దూరం వెళ్ళేటట్టే ఉందనిపించింది ఆమెకు. తర్వాత అరగంటలోనే విశ్వం ఇంటి ముందు దిగిన సునీత ఆ ఇంటిని చూస్తూనే ముచ్చటపడింది. కొద్ది క్షణాలు ఆ పెద్ద ఆవరణను చూస్తూ నిల్చుండిపోయింది. చుట్టూ కాంపౌండ్ వాలు, ముందంతా పూల మొక్కలు, ఒకవైపు మల్లె పందిరి, మరొక వైపు కిటికీ పక్కగా పాకిన సన్నజాజ తీగ, దానికి అటు ఇటు క్రోటన్స్, ఎడమవైపు కుడివైపు దానిమ్మ జామ చెట్లు, ఓ పక్కగా కరివేపాకు చెట్టు, మధ్యలో చిన్న ఇల్లు, కాస్త పక్కకు తొంగి చూస్తే పళ్ళెం కట్టి ఉన్న బోరు. మీ ఇంట్లో పూల చెట్లంటే ఎవరికిష్టం అడిగింది. పూల చెట్లంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరికి ఎక్కువ ఇష్టం అని అడగండి అన్నాడు. మీతో మాట్లాడటం కష్టమే. పెదవులను వంకరగా తిప్పుతూ అతడి వంక ఓరగా చూసింది. 2 మైనస్లు ఒక ప్లస్ అయినట్లు మనిద్దరి మాటలు చాలా హాయిగా ఉంటాయన్నమాట అన్నాడు పక్కపక్క నవ్వుతూ విశ్వం. సునీత కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. ఇంతకీ ఎవరికి ఎక్కువ ఇష్టమో చెప్పనే లేదు. ముందు నాకు, తర్వాత మా చెల్లాయికి. మా అమ్మకు ఇష్టమే, కానీ వాటికి చాకరీ చేసే ఓపిక లేక మేము చేస్తూ ఉంటే ఆనందంగా చూస్తూ ఉంటుంది. పొద్దున్న దేవుడికి 4 పూలు మాత్రం కోసుకుంటుంది అంతే అన్నాడు. చిక్కడపల్లిలో మా ఇంట్లో పెడదామన్నా మట్టి నేల లేదు, అంతా గచ్చే. చిన్న ఇల్లు, కుండీలలో వాటి సొగసు అంతగా కనపడదు, కృతకంగా ఉంటుంది. ఇక మా బావగారింట్లోనైనా ప్రయత్నించాలి అంది సునీత. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. రవీంద్ర మావయ్య గారి కూతురమ్మ, కంప్యూటర్స్ నేర్చుకుంటున్నది. చెల్లాయిని చూడటానికి పెళ్లివారు వస్తున్నారుగా, సాయంగా ఉంటుందని తీసుకొచ్చాను చెప్పాడు తల్లితో. ఈ పిల్లను కాదనేనా మీ స్నేహితుడు ఎవరో దొరసానిని చేసుకుంటున్నది అంది కూర్చున్నదల్లా కాస్త ముందుకు జరిగి సునీతనే కన్నార్పకుండా చూస్తూ ఆమె. సునీత ముఖం ఆ మాటలకు తెల్లగా పాలిపోయింది. విశ్వం అయితే నోట మాట రాని వాడిలా డేలా పడిపోయాడు. ఈ పెద్దవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది, నోటికొచ్చింది మాట్లాడేయటమే. చిరాగ్గా ఓసారి తల్లి వంక చూసి లోపలికి వెళ్ళిపోయాడు. సునీత కోలుకోలేకపోయింది. వెంటనే విశ్వం చెల్లెలొచ్చి సునీత చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తూ, నాకు ఏ రంగు చీర బాగుంటుందో చెప్పండి అంది. విశ్వం వాళ్ళు లోపలికి రావటం చూస్తూనే, రమ్య కాఫీ కలుపుకురా, అర్జెంట్, నేను మళ్ళీ బయటకు వెళ్ళాలి అన్నాడు. రమ్య వంటింట్లోకి వెళ్ళగానే సునీతకు అతి దగ్గరగా వచ్చి లో గొంతుకుతో, సారీ, నన్ను క్షమించాలి అన్నాడు సిగ్గుపడుతున్నట్లుగా తల వంచుకుని.
మీ అమ్మగారి మాటల్లో అబద్ధమేమీ లేదు కదా అంది తన పొడవైన జడను ముందుకు లాక్కుని చివరలు సర్దుకుంటూ. ఈ పెద్దవాళ్లకు ప్లీజ్ అతడి మాటలను కత్తిరిస్తున్నట్లుగా అంది. వదిలేయండి దాన్ని, చెట్టుకు పూలున్నాయి, కోసి దండ కడతాను. స్వీట్స్ బయట నుండి తెస్తే బజ్జీలు కాఫీ ఇంట్లో తయారు చేద్దాం అంది. అన్నీ బయట నుంచే, ఇంట్లో ఒక కాఫీని అమ్మ పెడుతుంది. రమ్యను కుందనపు బొమ్మలా తయారు చేయటమే మీ పని. గమనించారు కదా, అది కాస్త నలుపు, దానికి నప్పేలా మంచి చీర సెలెక్ట్ చేయండి అన్నాడు. సునీత నవ్వేసింది. డోంట్ వర్రీ, నలుపైతేనే రమ్య కళ్ళు చూసిన వాళ్ళు నచ్చలేదు అని అనలేరు. అతను వరండాలోకి వెళ్ళి తల్లికేదో చెప్తున్నాడు. సునీత వంటింట్లోకి వచ్చేసింది. మీరేం చదువుతున్నారు అంది రమ్య వెనక్గా నిలబడి. మీరు అనొద్దు నన్ను, మీకంటే చిన్నదాన్ని, స్నేహపూర్వకంగా నువ్వు అనండి అంది కలుపుకొలుగా. ఆ అమ్మాయి నవ్వితే బొగ్గలు సొట్టలు పడి ముఖం మరింత కళ్ళగా కనపడింది. నీ చదువు అయిపోయిందా మరి? ఇంకెక్కడా, బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను చెప్పింది రమ్య. మరి పెళ్ళికి అప్పుడే తొందర ఏమిటి? తొందర నాది కాదు, మా అన్నయ్యది. ఆ అమ్మాయి ముఖం కొద్దిగా కందింది సునీత ప్రశ్నకు. నా పెళ్లి కాకపోతే ఆయన గారి పెళ్ళి ఎక్కడ ఆలస్యం అవుతుందోనని భయపడుతున్నాడేమో అంది చిలిపిగా సునీత ముఖంలోకి చూస్తూ. ఆ అమ్మాయి చూపుని విచిత్రంగా చూసింది సునీత. నువ్వు చెప్పాల్సిందిగా, చదువు అయితే కానీ చేసుకోనని. ఈ రోజుల్లో ఆడపిల్లలకు చదువు లేదే కష్టం. అది అయ్యింది, దానికే అన్నాడు కొన్ని మంచి అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి, వాటిని మనం చేజార్చుకోకూడదు, తర్వాత విచారించాల్సి వస్తుంది అని. ఈసారి మరింత పెద్దగా పకపక నవ్వింది రమ్య. ఆ అమ్మాయి మాట తీరుకు అచ్చరి పొందింది. మనసు మీదుగా ఓ గాలి తెమ్మెర వీచింది. విశ్వం కళ్ల ముందు మెదిలాడు. తనతో మాట్లాడేటప్పుడు అతడి కళ్ళల్లో మెరిసే మెరుపు కనపడింది. మాటల్లో సౌమ్యత కనిపించింది. ఒక విధమైన ఆప్యాయత, మార్ధవం కనపడింది. అతడు తనంటే ఇష్టతగానే చూపటం లేదు కదా. కించిత్ అసహనంగా అటు ఇటు కదిలింది. కాఫీ పెడదామా, టీ పెడదామా అడిగింది రమ్య. ఆలోచనల్లో ఉన్న సునీత ఉలికిపాటుతో రమ్య మొహంలోకి చూసింది. సాయంత్రం పూట కదా, టీ అయితేనే బాగుంటుంది. నాకైతే ఇష్టం లేదు, 1-2 సార్లు చెప్పాను. ఈ వచ్చే అబ్బాయి తన స్నేహితుడికి కజిన్ అట, మంచి సంబంధం అట. వాళ్ళకు నచ్చితే నువ్వు అదృష్టవంతురాలివే అన్నాడు. సిగ్గుపడుతున్నట్లుగా మొహం పక్కకు తిప్పుకొని అంది రమ్య. సాయంత్రం 5 అయింది. సముద్రపు గాలి అప్పటి వరకు ఈడ్చి కొట్టిన వెచ్చటి గాలి మీద తడిగుడ్డలు కప్పుతోంది. బస్టాపులో దిగి అక్కడికి దగ్గరలోనే ఉన్న వెంకటాద్రి ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చాడు సుధీర్. వస్తూనే లోపలికి తొంగి చూశాడు. వెంకటాద్రి ఎదురుగ్గా ఎవరో ఇద్దరు కూర్చుని ఉన్నారు. మెదలకుండా వెళ్ళి చేతిలో ఉన్న చింతామణిని ఆయన ముందు టేబుల్ మీద పెట్టి వెనక్కు తిరిగాడు. వెళ్ళిపోబోకు, కాసేపుండు అన్నాడు ఆయన ఎదురుగ్గా అతడు పెట్టిన కిళ్ళీని చూస్తూ. తనకు తెలుసు ఆయన ఆ మాట అంటాడని. చేతిలో చింతామణి ఉంటే లోపల ఎంతమంది ఉన్నా ధైర్యంగా కాలు పెట్టేయొచ్చు. అదే అడిగాడు తను ఓ రోజు సింహాచలాన్ని. ఏంటి మీ గురువుగారికి ఆ వీక్నెస్ అంటూ. సింహాచలం పోతున్నవాడిలా బండి చటుక్కున ఆపాడు. దిగు అన్నాడు వెనక ఉన్న తనను. తను కంగారు పడుతూ దిగాడు. తనేమన్నా తప్పుగా మాట్లాడా అన్నట్టుగా భయపడుతూ. పద, ఆ బెంచి మీద కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకుందాం అన్నాడు. అది రోడ్డు పక్కన కాకా హోటల్. పక్కనే పెద్ద చింత చెట్టు. దాని పక్కన నల్లగా కమురు కప్పిన కెటిల్లో రైలు బొగ్గు కుంపటి మీద మరుగుతున్న టీ. తను వేసిన ప్రశ్నకు జవాబు ఖరీదు 4 రూపాయలు అన్నమాట. డబ్బులిచ్చి 2 టీలు తీసుకుని ఒకటి సింహాచలానికి ఇచ్చి అతడి పక్కగా ఆ చెక్క బెంచి మీద కూర్చున్నాడు సుధీర్. సంపంగి అని ఒకే ఒక సినిమాలో సెకండ్ హీరోయిన్గా వేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఢమాల్ మనటంతో కొన్నాళ్ళు పర్మనెంట్గా గురువుగారి ఇలాకాలో ఉండిపోయిందిలే. చింతామణికి సిస్టరా అన్నాడు నవ్వి సుధీర్. కాదు, చెప్పింది విను, చరిత్ర అడగబోకు. అమలాపురం నుంచో ఆముదాల వలస నుంచో వచ్చింది. మంచి ఫిగరు. రావటం మన గురువుగారి చేతిలోనే పడింది. అదృష్టం కలిసి రాలేదు కానీ హీరోయిన్గా చేసుండేవాడే. సెకండ్ హీరోయిన్గా తగిలించేటప్పటికే గురువుగారి తల ప్రాణం తోకకొచ్చింది. మరి మైనస్ పాయింట్ ఏంటి అడిగాడు సుధీర్. మనిషి మంచి పర్సనాలిటీయే, కానీ నోరు తెరిస్తే బారడు అన్నాడు కిసుక్కున నవ్వి. ఈయన బాధపడలేక ఏదో ఇచ్చారు కానీ ఆవిడ గారికి తృప్తి లేకపోయింది. హీరోయిన్ చేస్తావు కదా అని సర్వం అర్పించేశాను, నన్ను హీరోయిన్ చెలికత్తెను చేస్తావా అని ఈయన గారిని చీల్చి చెండాడేసింది. పాపం ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎంతగానో సముదాయించాడు. అమెరికా తీసుకువెళ్ళి నీ నోటికి అటు ఇటు 4 కుట్లు వేయిస్తే నిన్ను మించిన హీరోయిన్ ఈ ప్రపంచంలో ఇక పుట్టదన్నాడు.
అంతే గయ్యం లేచింది. ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. నోరు పెద్దదన్నాడని. నువ్వేం ప్రొడ్యూసర్ అయ్యా మొగుడా? ఇన్ని సినిమాలు తీశావు, నీకిష్టమైన అమ్మాయిని హీరోయిన్గా చేయలేకపోయావంటే నలుగురు నవ్విపోరా? ఇంకా గొప్పగా చెన్నైలో నన్ను మించిన ప్రొడ్యూసర్ లేడంటావు. అందాక ఎందుకు? అసలు నీకు బోడి శృంగారమైనా తెలుసా అంటే అదీ లేదు అంటూ ఒక్క తోపు తోసేసి వెళ్ళి ఆ రాత్రంతా సోఫాలో పడుకుంది. సుధీర్ సింహాచలం మాటలే వింటున్నాడు. అతడేదో వాళ్ళ పడగదిలోనే ఉండి ఆ సీన్ అంతా చూసి చెప్తున్నట్టున్నాయి ఆ మాటలు. శృంగారం తెలుసుకోవాలి అంటే ముందు గిండిలో చింతామణి దగ్గరికి వెళ్ళు అంది తాంబూలంతో ఎర్రబడిన పెదాలను లిప్స్టిక్ రాసుకుంటున్నట్లుగా నాలుగుతో రాసుకుంటూ. అడడా వాడెవడు అన్నాడు. ఆవిడగారు అప్పటికే వాడికి అర్పితమైపోయింది ఎవరని గాబరా పడుతూ. గురువుగారు, మా ఊరి వాడేలే, వాడు కట్టిన కిళ్ళి వేసుకుని రేపు మా ఇంటికి రా, నిన్ను స్వర్గంలో దేవేంద్రుని చేస్తాను అంది. బెత్తరపోయాడు గురువుగారు. టైం చూస్తే రాత్రి 12 గంటలు. ఎప్పుడు తెల్లవారుతుందా అని చెక్క భజన చేస్తూ ఆ డబుల్ కట్ట మంచం మీద ఒంటరిగా కూర్చున్నాడు తెల్లవారిందాకా. వీధి దీపాలు ఆరటం ఆలస్యం. తన డొక్కు కారు బయటికి తీసి గిండికి పరిగెత్తించాడు. చింతామణిని పట్టుకోవటానికి అతనికి గంట పట్టింది. సంపంగి చెప్పిన కిళ్ళి ఇవ్వు అన్నాడు దాని యజమాని కొట్టు తెరిచేటందుకు చెక్కలు లాగుతూ ఉండగానే. ఏ సంపంగి? మీ ఊరిదట కదా, మొన్న సినిమాలో వేషం వేసింది కూడా. ఓ సోసాదా, ఇస్తానుండండి అంటూ బకెట్లో నీళ్లలో పడేస్తున్న 4 ఆకులు తీసి తుడిచి పళ్ళెంలో పెట్టి వాటి మీద తెల్ల సున్నం రాసిన ఆకు పెట్టి స్టీల్ డబ్బాల మూతలు తీస్తూ అవి ఇవి వేస్తూనే ఉన్నాడు 15 గంట సేపు. చివరకు కిసుక్కున ఓ లవంగం కూర్చాడు. నోరు తెరుచుకొని చూస్తున్నాడు గురువుగారు. ఏం సార్, ఏమంటున్నది సంపంగి? ఇవ్వుగోండి, ఒక్కొక్కటి 20 రూపాయలు. వీటి పవర్ 24 గంటలు. ఒకటి సంపంగికి, ఒకటి మీకు. ఇది వేసుకుంటే ఆడవాళ్ళ పెదవులు ఎంతగా ఎర్రబడతాయంటే వేరే లిప్స్టిక్ అక్కర్లేదు. ఇక మా గురువుగారు ఆగితేనా తన డొక్కు కారును దడదడలాడించాడు. ఇంటికొస్తూనే తలారా స్నానం చేశాడు. తెల్ల పైజమా లాల్చి వేసుకుని ఒంటికి బాగా సెంటు పట్టించాడు. ఇక బయలుదేరదామనుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన కిళ్ళీల కోసం చూస్తే ఒకటే కనపడింది. గాబరా పడిపోతూ ఇల్లంతా తెగ తిరిగాడు ఎక్కడ పడిపోయిందోనని. అప్పుడు కనపడింది పెళ్ళాం అచ్చమాంబ. ఎర్రటి నోటితో ఎగిరెగిరి పడుతూ మీదికి వచ్చింది. కంగారు పడ్డారు ఆయన గారు. ఏమిటి, ఎక్కడికి వెళ్తున్నారు అంటూ జబ్బ పట్టుకుంది. పెళ్ళాం అంటే అసలే భయం గురువుగారికి. తనకున్న ఆస్తంతా ఆవిడ చేతి చలవే. ఆవిడగారు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. ఆమెను చూస్తూనే నీరస పడిపోయాడు. 6 నెలలకో సంవత్సరానికో కానీ ఆయన తన మంచం దగ్గరికి రానీదు. అటువంటిది వదిలిపెట్టకుండా వాళ్ళంతా తడి వేస్తుంటే ఏం చేయాలో తెలియనట్టుగా మెలికలు తిరిగిపోసాగాడు. మీరెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అంటూ మురిపంగా తన గదిలోకి ఆయన్ని లాక్కు వెళ్ళింది. తలుపులు బిడాయించి మళ్ళీ సాయంత్రానికి కానీ తెరవలేదు. అప్పుడు తెలిసింది గురువుగారికి ఆ చింతామణి ఎఫెక్ట్ ఏమిటో. పక్కపక్క నవ్వేసి విక్కీకి కిక్కు కొట్టడం మొదలుపెట్టాడు సింహాచలం. సుధీర్ పక్క గదిలోకి వెళ్ళి ఆన్ చేసి ఉన్న టీవీని చూస్తూ కూర్చున్నాడు. సింహాచలం చెప్పనే చెప్పాడు. కిళ్ళి ఇచ్చిన తర్వాత గురువుగారిని ఓ కంట కనిపెట్టుండు. క్షణాల్లో మాయమైపోయి ఇంటి దగ్గర సంపంగి దగ్గర వాలిపోతాడు. తర్వాత 24 గంటల వరకు నీకు దొరకడు అని. అందుకే వాకిటి మీద ఓ కన్నేసి ఉంచాడు. అప్పుడు వచ్చింది జగదాంబ. నమస్కారం అండి. నమస్కారం, బాగున్నారా? ఎంతవరకు వచ్చాయి మీ ప్రయత్నాలు అంటూ పక్కనే ఉన్న ఓ ఖాళీ కుర్చీని అతడికి దగ్గరగా లాక్కుని కూర్చుంది. చూస్తున్నాను, ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగటంతోనే సరిపోతున్నది. ఓ క్షణంలో చేతుల్లో వచ్చి పడుతున్నంత ఆశ, మరు క్షణంలో ఎవరో గద్దల ఆ అవకాశాన్ని తన్నుకు వెళ్తే నిరాశ. పేలవంగా నవ్వాడు సుధీర్. దేనికైనా కలిసి రావాలండి. అయినా ఈ ఫీల్డ్ను మనం నమ్మకూడదండి. మన వెనకాల ఓ గాడ్ ఫాదర్ ఉంటేనే కానీ మనకు ఛాన్స్ దొరకదు. వీళ్ళంతా మనకు కబుర్లు చెప్పి వాళ్ళ అవసరాలు తీర్చుకునేవాళ్లే అంది నిరాశగా శూన్యంలోకి చూస్తున్నట్టుగా చూస్తూ. తను మద్రాసు వచ్చిన తర్వాత పడిన బాధలను అవమానాలను గుర్తుకు తెచ్చుకుంటూ తర్వాత ఒక్క క్షణం మౌనంగా ఉండి తలెత్తి, సుధీర్ గారు, నాకు ఒక చిన్న సాయం చేయగలరా? ఓ 200 ఉంటే ఇస్తారా? 2 రోజుల్లో తీర్చిస్తాను అంది. సంశయిస్తున్నట్టుగా కొద్దిసేపు ఆగాడు సుధీర్. ఏమంత పెద్ద పరిచయం ఉన్నదని ఆమె తనను డబ్బు అప్పుగా అడుగుతుంది. తిరిగి వస్తుందో రాదో. తను చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాడు తన దగ్గర ఉన్న కాస్త డబ్బును. వెంటనే అతడి నుండి సమాధానం రాకపోవడంతో జగదాంబ చిన్నగా నవ్వింది. మీరు మన పాత సామెతను గుర్తుకు తెచ్చుకొని భయపడొద్దు.
డబ్బు, ఆడది, పుస్తకం చెయ్యి జారితే తిరిగి రావనే మాట నిజమే, కానీ నేను మీ 200ని వీలైనంత త్వరలో పువ్వుల్లో పెట్టి తిరిగిస్తాను అంది తలోంచుకుని. అనుకోకుండా ఓ అవసరం వచ్చింది. అటు మహాబలిపురం తర్వాత మళ్ళీ ఎక్కడా సరైన ఛాన్సే దొరకలేదు నాకు అంది. సుధీర్కి జాలేసింది ఆమెను చూస్తూ ఉంటే. వెంటనే జేబులో నుంచి 200 తీసిచ్చాడు. అంతగా ఛాన్సులు దొరకకపోతే కొన్నాళ్ళు మీ ఊరు వెళ్ళి రావచ్చు కదా అన్నాడు. ఆమె పకపక నవ్వింది. మీరు మగవారు, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినా, పెద్దవాళ్ళను ఎగర్తించి వచ్చినా కావాలంటే రాజాలా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆడది ఇంట్లో నుంచి ఎవడి మాటలో నమ్మి వచ్చేస్తే మళ్ళీ ఏ ముఖంతో వెళ్ళగలదండి? వెళ్ళినా పెద్దవాళ్ళు తమ ఇంటి ప్రతిష్ట, వంశ ప్రతిష్ట మంట కలిసిపోయిందంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి గడప అవతలకి ఈడ్చి పారేస్తారు. అదే మగకి ఆడకి తేడా. దేవుడి సృష్టిలోనే జరిగిపోయింది ఈ అన్యాయం. ఆమె కంఠం చాలా బరువుగా ఉంది. మగవాడు ఎన్ని చండాలపు పనులు చేసినా చెడిపోడు. ఆడది గడప దాటే చిన్న తప్పు చేస్తేనే చెడిపోయిందనే ముద్ర పడుతుంది అంది బరువుగా. సారు, తలుపు తాళం వేయాలి, లేస్తారా? వాచ్మెన్ వచ్చాడు. ఉలిక్కి పడ్డట్టుగా లేచాడు సుధీర్. సార్ లేరా అంటూ. ఆయన అరగంట క్రితమే వెళ్ళిపోయారు కదండి, సింహాచలం చెప్పింది. అక్షరాల నిజమైంది. 6 గంటలైంది. తూర్పు వైపు నుండి చీకటి తరుముకొస్తున్నది. సింగపూర్ ఆకాశ హర్మ్యాలు దీపాల కాంతులతో నక్షత్రాలను ఒంటికి అంటించుకున్నట్టుగా మెరిసిపోతున్నాయి. సత్యమూర్తి గారింటికి బయలుదేరేటందుక అన్నట్లుగా జెన్నిఫర్ తయారవుతోంది. కాస్త పెందలాడే బయలుదేరి వెళ్ళి దారిలో వాళ్ళ అమ్మాయికి బర్త్డే గిఫ్ట్ కొనాలని అనుకుంటున్నది. రవీంద్ర బెడ్రూమ్లో తలదూకుంటున్నాడు. ఫోన్ రింగ్ అయింది. రవీంద్ర ఎత్తాడు. నేను సత్యమూర్తిని మాట్లాడుతున్నాను, మీరు అర్జెంటుగా బయలుదేరాలి అన్నాడు. అతడి కంఠం వింటూనే వస్తున్నాం మూర్తి, జస్ట్ 15 గంటల బయలుదేరతాం అన్నాడు రవీంద్ర. అది కాదు, పకోడీలు చేస్తూ ఉంటే బాండీలో కాగుతున్న నూనె చిట్లి మీ పని మనిషి ముఖం మీద అంతా పడింది. మీరు వెంటనే వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్దాం. ముందు కింద డాక్టర్ గారిని పిలిచాను, వచ్చి చూస్తున్నాడు అన్నాడు మరింత హడావుడిగా సత్యమూర్తి. రవీంద్ర, జెన్నిఫర్ సత్యమూర్తి ఉన్న అపార్ట్మెంట్ ముందు కారు దిగేటప్పటికీ అంబులెన్స్ అప్పటికే వచ్చింది. వాళ్ళిద్దరూ వడివడిగా లిఫ్ట్ ఎక్కి 11వ ఫ్లోర్లో దిగారు. తాము తీసుకొచ్చిన రంగులకి ఇక్కడేమైనా అయితే ఇద్దరికీ ఆదుర్దాగా ఉంది. వాళ్ళ అపార్ట్మెంట్ తలుపు తీసుంది. ముందు గదిలో దివాని మీద రంగులు పడుకొని ఉంది. సత్యమూర్తి, అతడి భార్య ఆదుర్దాగా రంగుల ముఖంలోకి చూస్తూ పక్కన నిలబడి ఉన్నారు. రవీంద్రను చూస్తూనే సత్యమూర్తి రిలీఫ్గా వెనక్కు తిరిగి, రా రవీంద్ర, అంత అపాయం ఏమీ లేదు కానీ భయపడి కాస్త మగతలోకి వెళ్ళినట్టుంది. ఐఎమ్ సారీ, డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళారు. 2-3 చోట్ల బాగా కాగిన నూనె పడటంతో బొబ్బలెక్కాయి. మందులు వేసి ఆయింట్మెంట్ రాస్తే 1 వారంలో తగ్గిపోతుందన్నారు. కాదంటే మనం ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళి చూపించి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అన్నాడు. అలా జరిగినందుకు ఇబ్బందిగా మొహం పెట్టి బాధపడుతూ, హాస్పిటల్కి తీసుకువెళ్దాం, వాళ్ళు ప్రమాదం లేదంటే ధైర్యంగా ఉంటుంది అంది రంగుల్ని చూస్తూ జెన్నిఫర్. అసలే అందవికారమైన ముఖం, ఆ పైన చెంపల మీద నుదుటి మీద కాలి కమిలినట్లుగా నల్లబడి బొబ్బల్లా పైకి లేస్తున్న చర్మంతో మరింత అసహ్యంగా కనపడుతున్నది. అన్ని పనులు అయిపోయాయి. పాపం పొద్దుటి నుండి చాలా కష్టపడింది. అన్నీ చక్కగా చేసింది. ఆఖరికి పెట్టుకున్నాం పకోడీలు. మొదలుపెట్టిందో లేదో ఇలా అయ్యింది అన్నాడు విచారంగా. అతడికి భయంగా ఉంది. చాలామందిని ఆహ్వానించారు. ఇంకొక గంట, గంటన్నరలో అందరూ రావటం మొదలు పెడతారు. ఈమెకేమైనా అయిందంటే అదొక రభస. రవీంద్ర సత్యమూర్తికి చెప్పేశాడు. నువ్వు అనవసరంగా కంగారు పడి ఫంక్షన్ పాడు చేసుకోబోకు. నేను ఈమెను అంబులెన్స్లో తీసుకువెళ్ళి ఏదైనా హాస్పిటల్లో చూపిస్తాను. మేమిద్దరం కాస్త లేటుగా వస్తాం, మా కోసం ఆగొద్దు. వీలుగాక రాలేకపోయినా దాని గురించి ఆలోచించొద్దు. అంతేకాదు, ఈ విషయం పార్టీలో ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అంబులెన్స్ అటెండెంట్స్ స్ట్రెచర్ తీసుకొని పైకొచ్చారు. రంగులు బాధతో మూలుగుతున్నది. రవీంద్ర, జెన్నిఫర్ స్ట్రెచర్ పక్కనే ఉండి కిందకు తీసుకొచ్చారు. రంగులు అంత బాధలోనూ ఒక్కసారి కళ్ళు తెరిచి రవీంద్ర మొహంలోకి చూసింది. ఆ 2 పెద్ద కళ్ళు కన్నీటి తెరలతో కప్పివేయబడి ఉన్నాయి. భయంతో పెదవులు వణుకుతున్నాయి. ముఖం పీకిపోయినట్లు అనిపించగా ఆమె కళ్ళ నుండి కారుతున్న నీరు చెంపల మీదుగా జారి స్ట్రెచర్ మీద వేసిన తెల్లటి దుప్పటిని తడుపుతున్నాయి. రవీంద్రకి ఆ స్థితిలో ఉన్న రంగులను చూస్తుంటే మొట్టమొదటిసారిగా జాలేసింది. తన వాళ్లకు, తన ఊరికి ఇంత దూరంలో ఉన్న ఆమెకు జరిగిన ఈ ప్రమాదంతో
గుండెలు దడదడలాడుతున్నట్టుగా ఆవేశంతో ఎగిరిపడుతూ ఉంటే ఊపిరాడక గిలగిల్లాడుతున్నదా అని భయపడ్డాడు రవీంద్ర. ధైర్యం చెప్పాలి అన్నట్టుగా ఆమె చేతి మీద చేయి వేశాడు. అతడి వంకే సూటిగా చూసింది రంగులు. ఆమెకు మరింత దుఃఖం వచ్చింది. చటుక్కుని అతడి చేతి మీద తన చేతిని వేసి గట్టిగా పట్టుకుంది. రవీంద్ర కంగారు పడ్డాడు. భయం లేదు, భయం లేదు అన్నాడు తడబడుతూ. నేను బ్రతుకుతానా బాబుగారు అంది చాలా చిన్నగా. ఆ మాటలు స్పష్టంగా వినపడ్డాయి రవీంద్రకు. అతడి మనసు గిలగిల్లాడింది బాధతో. ఆమె చేతిని గట్టిగా నొక్కాడు. ఏమీ కాదు, ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కి చూపించుకొని మందులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు కాస్త ముందుకు వంగి. జెన్నిఫర్ కూడా ఆమె భుజం మీద చేయి వేసి, ఊరుకో రంగులు, ఇలాంటప్పుడే బాధను ఓర్చుకోవాలి. భయపడాల్సింది ఏమీ లేదు, తగ్గిపోతుంది. డాక్టర్ గారు చూసి ఏ ప్రమాదమూ లేదన్నారు కదా, అయినా మరో డాక్టర్కి చూపిద్దాం. 2 రోజులు బాధగా ఉంటుంది, అంతే, ఓర్చుకోవాలి అంది అనునయంగా. అంబులెన్స్ సైరన్ మోగించుకుంటూ పైన ఎర్రదీపం గిర్రను తిరుగుతూ ఉండగా ఆ విశాలమైన రోడ్ల మీద ముందుకు దూసుకుపోతున్నది. ప్రసాదరావు మేడమెట్లు ఎక్కుతూ చూశాడు. అవన్నీ దుమ్ము ధూళితో అసహ్యంగా ఉన్నాయి. రవీంద్ర పైన సామాన్లు పెట్టి తాళం వేసిన తర్వాత ఇంతవరకు ఆ మెట్లను ఎవరూ ఎక్కలేదు, ఆ తలుపులు తీయలేదు. రంగులు సింగపూర్ వెళ్ళిపోవటంతో ఆమె తల్లి కూడా ఆ ఇంట్లో పని మానేసింది. అంత దూరం నుంచెల్లా రోజు ఈ మూలకు తను రాలేను అనేది పైకి చెప్పే కారణమైనా అంతర్గతంగా మనసులో ఉన్నది తన కూతురు ఆ ఇంటి యజమానురాలు అవటంతో ఆ ఇంట్లో పని మనిషిగా చేయటం ఇష్టం లేకపోవటమే. ఎవరో కొత్త మనిషిని పెట్టుకున్నా అది సరిగ్గా పనిచేయటం లేదు. ఒక పూట వస్తే ఒక పూట రాదు. ఆ గది తలుపు తాళం తీశాడు ప్రహ్లాదరావు. ఓ క్షణం ఆలోచిస్తున్నట్లుగా ఆగి లోపల కాలిపెట్టాడు. ఆ పుస్తకాలన్నీ ఎక్కడ పెట్టాడో ఏమో రవీంద్ర అనుకున్నాడు. భార్య శకుంతల రోజూ సతాయిస్తోంది. ఊళ్ళో పనులన్నీ మీ నెత్తినే. ఇక రాణిగారుందా, కంప్యూటర్ అంటూ పొద్దున్న వెళితే సాయంత్రానికి కానీ రాదు. నన్నేమో తీసుకొచ్చి అడవిలో పారేశారు. పక్కన పలకరించే దిక్కు లేదు. టీవీ పెడితే కృష్ణారామ అనుకునేటందుకు ఓ మంచి బొమ్మైనా కనపడుతుందా అంటే అదే లేదు. ఒంటిన బెత్తెడు గుడ్డ ముక్కలతో తైతక్కలాటలే తప్ప. చిక్కడపల్లిలో ఉంటే నలుగురు తెలిసిన వాళ్ళు 4 మాటలు చెప్పుకుంటూ కూర్చుంటే ఇట్టే పొద్దుపోయేది. ఇదెక్కడ కర్మ నాకు. జైలు జీవితం అయిపోయింది. ఎప్పుడొచ్చినా మా వదిన రామాయణమో భారతమో చదువుకుంటూ కనపడేది. అవి ఎక్కడున్నాయో చూసి నా మొహాన పారేస్తే కళ్ళజోడు తగిలించుకుని ఆ ముందు గదిలో పడి ఏడుస్తా అంది. సునీత అప్పటికే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయింది. ప్రహ్లాదరావు స్నానం చేసి పూజ చేసుకుని టిఫిన్ చేసి కాఫీ తాగాడు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోవటంతో ఆ పుస్తకాల సంగతి మరోసారి హెచ్చరించింది భార్య. దాంతో ఆయన తాళం చెవులు తీసుకుని మేడ మీదకి వెళ్ళక తప్పలేదు. మనసులో ఆయనకు మరో కోరిక కూడా ఉంది. చెల్లెలు సొమ్ములు ఎక్కడున్నాయో ఒకసారి పైకి వెళ్ళి వెతకాలని. లాకర్లో లేవని సునీత చెప్పటంతో అవన్నీ ఇంట్లోనే ఎక్కడో భద్రంగా పెట్టేసి ఉంటారు అనేది అతడి ఆశ. సరే, అన్నీ కలిసి వస్తాయిలే అన్నట్టుగా ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు పెట్టుకున్నాడు. లోపల గోడవారగా 3 బీరువాలు పెట్టున్నాయి. ఒకదాని దగ్గరికి వెళ్ళి తలుపు తెరవాలని చూశాడు. తాళం వేసింది. మిగతా వాటిని కూడా చూశాడు. అవి తాళాలు వేసున్నాయి. రవీంద్ర ఇంటి తలుపు తాళం చెవులు ఇచ్చి వెళ్ళాడు కానీ బీరువాలు ఏవీ ఇవ్వలేదు. అంటే వాటిల్లోనే ఉండాలి. అవి వాడిక్కడ ఉన్నంతకాలం వాటిని తీసేవాడు, వేసేవాడు రోజుకు 4-5 సార్లైనా అనుకున్నాడు మనసులోనే. బీరువాలపైన పెట్టెలున్నాయి. అటక మీద కొన్ని చెక్క పెట్టెలున్నాయి. వెనక గదిలోకి వెళ్ళాడు. వంట సామాగ్రి, రోజు ఇంట్లో వాడుకునే సామాన్లు సర్దున్నాయి అక్కడ. సునీత, రవీంద్ర కలిసి అన్నీ సర్దారు. సునీతకు తెలిసినా తనకు చెప్పటం లేదేమో అనే అనుమానం ఉంది ఆయనకు. మొదటి నుంచి అదంతే. తనేం చెప్పినా విని చచ్చే ఇంగితం లేదు. పుస్తకాలను బీరువాలో పెట్టి తాళం వేసి ఉండడు. అటక మీద ఉన్న అట్టపెట్టెల్లోనో చెక్క పెట్టెల్లోనో పెట్టుండొచ్చు అనుకుని ఓ పక్కగా ఉన్న చిన్న టేబుల్ని అటక కిందకు లాగాడు. దాని మీద స్టూల్ వేశాడు. చిన్నగా దాని మీదకెక్కి ఆ పెట్టెల్లో ఏమున్నాయో చూడసాగాడు. 2 పెట్టెల నిండా స్టీల్ సామాన్లున్నాయి. పక్కనే ఇంకో 3 అట్టపెట్టెలున్నాయి. వాటి నిండా పుస్తకాలున్నాయి. ఆ పెట్టెల్ని కిందకు దించాడు. మొదటి పెట్టెలోనే పైనే రామాయణము, భారతం, భాగవతం ఉన్నాయి. భార్య సణుగుడిక పోతుందిలే అన్నట్టుగా ముందు రామాయణం మొదటి సంపుటి తీసి పక్కన పెట్టుకున్నాడు. అది చదవటం అయిన తర్వాత 2వ సంపుటి తీసుకోవచ్చులే అన్నట్టుగా. వాటి కింద విశ్వనాథ వారి 1000 పడగలు, పోతన భాగవతం, శృంగార నైషధం, ఒక యోగి ఆత్మకథ, వివేకానందుని జీవిత చరిత్ర లాంటివి ఇంకా చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి.
అన్నింటినీ జాగ్రత్తగా పెట్టెలోనే సర్దేసి పైకెక్కించేశాడు. మరొక పెట్టెలో రవీంద్ర ఇంజనీరింగ్ పుస్తకాలు, కొన్ని కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఆయన గారు చెప్పారని ఈవిడ గారు కూడా ఏడుస్తున్నది కదా, ఏమైనా పనికొస్తాయేమో చూద్దాం అని వాటిని తీసి పక్కన పెట్టాడు. మూడో పెట్టి తెరిచాడు. అందులోనూ చాలా పుస్తకాలు ఉన్నాయి. వాటిని తీసి చూస్తూ ఉంటే మధ్యలో ఓ పేపర్ చుట్టిన పొట్లం రబ్బర్ బ్యాండ్ వేసి కనపడింది. ఏమిటా అన్నట్టుగా విప్పదీశాడు పై పేపర్ని. ఆయన కళ్ళు తళుక్కుని మెరిశాయి. అందులో ఉన్నది 500 రూపాయల నోట్ల కట్ట. దాన్ని చూస్తూనే ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఇక్కడ అంత డబ్బు ఎలా ఉందో ఆయనకు అర్థం కాలేదు. దీన్ని రవీంద్ర చూసుండడు. చూస్తే తీసుకువెళ్ళి బ్యాంకులో వేసి ఉండేవాడు, వాడికి తెలియదు అనుకున్నాడు మరొకసారి. రవీంద్ర తల్లి తండ్రి ఊరికి వెళ్లే రోజు సాయంత్రం ఆ డబ్బు ఇవ్వవలసిన ఒక ఆయన తెచ్చిచ్చాడు ఆ 50,000. అప్పటికే ఆయన చాలాసార్లు దానికోసం అడగటం జరిగింది. అందుకని ఆయన ఇవ్వగానే వెంటనే తీసేసుకున్నాడు రవీంద్ర తండ్రి. బ్యాంకులో వేద్దామంటే అప్పటికే బ్యాంకు టైం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యంగా చాలామంది చేసే పనే ఆయన చేశాడు. బయటికి వెళ్తున్నప్పుడు విలువైన వస్తువుల్ని అటక మీద మామూలు సామాన్లతో పడేస్తే వాటి జోలికి ఎవరు వెళ్లరనేది ఒక నమ్మకం. దొంగతనానికి వచ్చిన వాళ్ళు బీరువాలు పగలగొడతారు కానీ అటకెక్కి పాత సామాన్లలో వెతకరు. అందుకే పాత పుస్తకాల మధ్య కాగితంలో చుట్టి ఆ డబ్బును పడేశాడు. తిరిగి సజీవంగా ఆయన ఇంటికి రాకపోవడంతో ఆ విషయం మరెవరికి తెలియకుండా పోయింది. ప్రహ్లాదరావు హుషారుగా ఆ డబ్బును తన లాల్చి జేబులో వేసేసుకున్నాడు. ఇట్లాగే ఆ సొమ్ములు కూడా ఎక్కడో పడి ఉంటాయి, వెతికితే దొరకటం ఖాయం. ఇక రవీంద్ర ఇండియాకు వచ్చేది లేదు, అవి తీసుకుని వెళ్ళేది లేదు. వద్దామనుకున్న ఆ దొరసానమ్మ రానీదు. కాదు కూడదు ఇద్దరూ వచ్చి అన్నీ అమ్ముకు వెళ్దామనుకుంటారా? చూద్దాం. అప్పటికి వాటన్నింటినీ తన స్వాహా చేయకుండా ఉంచితే కదా. జేబులో ఉన్న డబ్బుతో ఏనుగెక్కినంత సంబరపడిపోతూ మళ్ళా మామూలుగా ఎక్కడివక్కడ సర్దేశాడు. బీరువాలే ఎలాగైనా తెరవాలనేది ఆయన కోరిక. ఆ ఆలోచనలతోనే ఆయన మనసంతా నిండిపోయింది. వెనక్కు తిరుగుతూ ఉంటే బీరువా పక్కన రవీంద్ర ఒకసారి సింగపూర్ నుంచి వస్తూ తల్లి భక్తి పాటలు పెట్టుకు వినేటందుకు గాను తెచ్చిన టేప్ రికార్డర్ కనపడింది. ఆప్యాయంగా దాన్ని చేతిలోకి తీసుకుని దాని మీద పడిన దుమ్మును గట్టిగా ఊదేశాడు. ఉదయం 10 గంటలైనా ఆకాశాన పట్టిన మబ్బులతో చల్లగా ఉంది. రాత్రంతా ఆసుపత్రిలోనే ఉంది రంగులు. ఆ రాత్రికి ఆసుపత్రిలోనే ఉంచటం మంచిదన్నారు డాక్టర్. కాలిన బాధ కంటే తన వాళ్ళెవరూ లేని ఈ దూరదేశంలో ఆసుపత్రి పాలవటం రంగుల మనసు మీద భయాన్ని పులుముతోంది. అందున జెన్నిఫర్ శత్రుత్వం వహించినట్టుగా ప్రతిదానికి మాటలతో హింసించటం, ఆమె ఏమన్నా రవీంద్ర కల్పించుకోకుండా మౌనంగా ఉండటం ఆమెకు మరింత బాధ కలిగిస్తున్నది. తండ్రి చేసిన ఒక తప్పుడు పనికి తను ఎంతగా శిక్షించబడుతున్నదో గ్రహించినప్పుడు మనసు విలవిల్లాడిపోతున్నది. చచ్చిన తర్వాత నరకం ఎలా ఉంటుందో ఇప్పుడే ఆమెకు కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నది. ఆమెకు ఈ భయంకర కోపం నుండి ఎలా బయటపడాలో అర్థం కావటం లేదు. ఇక తన జీవితాంతం ఇలాంటి బ్రతికే బ్రతకాలా? ఎందుకు వచ్చిన బాధ ఇది? చచ్చిపోతే ఇంతకంటే హాయిగా ఉంటుందేమో. భయం, వేదన, గుండె దడ, ఒంటరితనం ఆమెను ఎంతగానో కలవర పెడుతున్నాయి. రాత్రి తెల్లవారులు రవీంద్ర, జెన్నిఫర్ ఆమె పక్కనే ఉన్న వాళ్ళు అక్కడ అలా కూర్చోవటం కూడా ఆమెకు భయాన్ని కలిగిస్తున్నది. ఆ ఇద్దరూ కలిసి తన గొంతు పిసుకు చంపేస్తే? కంపించిపోతూ కళ్ళు గట్టిగా మూసుకుంది. ఏమన్నా తాగుతావా? జెన్నిఫరే అడిగింది. కళ్ళు తెరిచి తనకు దగ్గరగా ఉన్న ఆ మొహాన్ని చూసి కెవ్వున అరవబోయింది, కానీ గొంతు పేగలేదు. భయం లేదని చెప్పాను కదా, కాస్త లేచి కూర్చుని ఏమైనా తాగరాదు? వద్దు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది రంగులు. నిన్న సాయంత్రం అక్కడేమన్నా తిన్నావా? మధ్యాహ్నం అన్నం తిన్నాను. కాసిన కాఫీ తాగరాదు? వద్దమ్మా, నాకేం వద్దు, మీరు నన్ను మా ఊరికి పంపించేయండి అమ్మా అంది చిన్నగా. ఆమె కంఠం ఆ మాట అంటున్నప్పుడు రుద్ధమైంది. ఇప్పుడు ఏమైంది రంగులు, అంతగా భయపడుతున్నావు అంది జెన్నిఫర్ అనునయంగా. నేను చచ్చిపోతానమ్మా. ఏమీ చావవు, కాస్త కాలిన దానికి చచ్చిపోతారా ఎవరైనా? భయపడబోకు, ఇవాళ నిన్ను ఇంటికి తీసుకువెళ్ళిపోతాం. డాక్టర్ రాగానే మాట్లాడి మందులు రాయించుకుని వెళ్ళిపోదాం. రంగులు దీనంగా జెన్నిఫర్ మొహంలోకి చూస్తోంది. అక్కడ నా తప్పేం లేదమ్మా, మీరు నన్నేం చెయ్యొద్దమ్మా 2 చేతులు జోడించి అంది. ఆమె కంటి వెంట నీరు కారసాగింది. డాక్టర్ కోసం వెళ్ళిన రవీంద్ర అప్పుడే లోపలికి వచ్చాడు. ఏమైంది?
వాళ్ళిద్దరిని చూస్తూ అడిగాడు. ఏమీ లేదు, రంగులు భయపడుతున్నది, ఇంటికి తీసుకువెళ్ళిపోదాం చెప్పింది జెన్నిఫర్. అలాగే, డాక్టర్ వచ్చే టైం అయిందిట, ఆయన ఒకసారి వచ్చి చూస్తే వెళ్ళిపోవచ్చు అన్నాడు. రాత్రి ఆసుపత్రిలో రంగుల్ని చేర్చిన గంటకు సత్యమూర్తి ఇంటికి వెళ్ళి కనపడి వచ్చారిద్దరూ. రంగుల్ని ఇంటెన్సివ్ కేర్లో ఉంచి వాళ్ళిద్దరిని లోపలికి రానీకపోవటంతో ఆ పైన తెల్లవారుజామున రంగులు నిద్రలో ఉండగా సిస్టర్ని అక్కడే ఓ అరగంట ఉండమని చెప్పి ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చారు. తర్వాత అరగంటలోనే డాక్టర్ వచ్చాడు ఆ గదిలోకి. ఆమె కాలిన గాయాలను చూశాడు. ఇంటికి తీసుకువెళ్ళి 3 రోజుల తర్వాత తీసుకొచ్చి చూపించండి. ఓ అరగంట ఆగి నా రూమ్కి వస్తే మందులు రాసి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తాను అంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన సింగపూర్లో సెటిల్ అయిన చైనా దేశస్థుడు. వయసు 60 పైనే ఉంటాయి. పొట్టిగా ఉన్నాడు. చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నాడు. రాత్రి 2 సార్లు వచ్చి చూసి వెళ్ళాడు కూడా. ఆయన రౌండ్స్ నుంచి గదిలోకి వెళ్ళగానే రవీంద్ర, జెన్నిఫర్ ఆయన గదిలోకి వెళ్ళారు. కాలిన దానికంటే ఎక్కువగా భయపడటంతో కాస్త కంగారు పెట్టింది అంతే. ఇంతకీ ఆ అమ్మాయి మీకేమవుతుంది అన్నాడు డాక్టర్. చాలా దగ్గర బంధువు, వీళ్ళింట్లోనే పెరిగింది. ఆమెకు ఇండియాలో ఎవరూ లేకపోవటంతో ఈయన ఇక్కడికి తీసుకొచ్చారు అంది జెన్నిఫర్ ఆయన వంక చూస్తూ. రవీంద్ర మాట్లాడలేదు. మీరు తలుచుకుంటే ఆమెకు ఒక అపురూపమైన జన్మనివ్వగలుగుతారు అన్నాడు ఆయన తన చిన్న కళ్ళను వీలైనంత పెద్దవిగా చేసి వాళ్లనే చూస్తూ. ఇద్దరూ ఆయన వంక విచిత్రంగా చూశారు. 9వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.